లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. మన ముందే చోట ఎంత వర్ణరంజితంగా ఉంటే మన మూడ్ అంత బాగుంటుంది. ఏళ్ల తరబడి చెరగని అందం, తరగని మన్నికతో ఉండే పెయింట్స్ వేసినప్పుడే ఆ ఆనందం కంటిన్యూ అవుతుంది. చూడగానే ఆకట్టుకునేలా, కళ్ళు తిప్పుకోలేనంత అందంగా వేలాది వర్ణాలను కళ్ల ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో మల్టీనేషనల్ కంపెనీలకు దీటుగా క్వాలిటీ ప్రొడక్ట్స్ తో దేశంలోనే టాప్ కంపెనీగా ఎదిగింది టెక్నో పెయింట్స్. అందరూ మెచ్చుకునే మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. క్వాలిటీ ప్రోడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్ తో బ్రాండ్ వాల్యూ పెంచుకుంటున్న టెక్నో పెయింట్స్ 2 దశాబ్దాల్లో మార్కెట్లో లీడింగ్ బ్రాండ్ గా ఎదిగింది. ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే కంపెనీగా పేరు తెచ్చుకుంది. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. టెక్నో పెయింట్స్ ఇటీవలే రిటైల్ రంగంలో అడుగుపెట్టింది. అతి తక్కువ టైంలోనే అద్భుతంగా కస్టమర్లను ఆకట్టుకుంది. విశిష్టమైన ఉత్పాదనతో రిటైల్ కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంటుంది. లక్షల పెట్టుబడి పెట్టాం ఈ రంగు డబ్బాల మీద. ఈ పెయింట్ క్వాలిటీ లేదంటారు, ఈ పెయింట్ బ్రాండ్ కాదంటారు. సేల్స్ లేక బీపీ వచ్చేస్తోంది. బీపీ ఎందుకు రమ్మా? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ మీ కస్టమర్స్ ఆనందంగా మీ దగ్గరకు వస్తారు. మీ బిజినెస్ రాకెట్ లాగా వెళ్తుంది. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. గ్లోబల్ సిటీగా దూసుకుపోతున్న హైదరాబాద్ లో వర్సటైల్ రియాలిటీ ప్రాజెక్టులను నిర్మించే సంస్థగా పేరొందిన శ్రీనివాస్ బిల్డర్స్ ఇస్నాపూర్ లో మోస్ట్ ప్రామినెంట్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గా రిలయన్స్ సన్షైన్ ను నిర్మిస్తుంది. పటాన్ చెరువు నుండి 10 నిమిషాల జర్నీలోనే చేరుకోగలిగే రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్ కు టెక్నో పెయింట్స్ ఉత్పత్తులను ఉపయోగించి వర్ణ శోభితం చేస్తున్నారు. హాయ్, హలో. ఈరోజు మనము ఇస్నాపూర్లో ఉన్న రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ మొత్తం టెక్నో పెయింట్స్ ప్రోడక్ట్సే వాడారనమాట. సో దీని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు ఆకూరి వీరారెడ్డి గారు ఉన్నారు. ఆయన టెక్నో పెయింట్స్ టీమ్ సభ్యులు అనమాట. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. సార్, రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్కి అండ్ టెక్నో పెయింట్స్కి ఉన్న అనుబంధం ఏంటి సార్? రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్ కంటే మేడం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలయన్స్ బిల్డర్స్ వాళ్ళదనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ మనకి ఒక సైట్ వచ్చింది టౌలీ చౌకీలో. అది 151 యూనిట్స్. అది క్వాలిటీగా ఇన్ టైంలో మనం డెలివరీ చేయడం వల్ల మనకు సెకండ్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి 3.2 acres ల్యాండ్లో 5 hours బిల్డప్ చేశారనమాట. 5 hours లో 340 యూనిట్స్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ ఇంటర్నల్ వచ్చేసి మేడం మనం యూజ్ చేసింది క్లాసిక్ ఇంటర్నల్ ఎమల్షన్ యూజ్ చేసాము. దీంట్లో స్పెసిఫికేషన్ ఏంటంటే క్లాసిక్ లో వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎకోమేట్ యూజ్ చేసాం. సార్, ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి సార్? ఈ లొకేషన్ హైలైట్స్ అంటే మేడం మిడిల్ క్లాస్ పీపుల్స్ టార్గెట్ చేసుకుని చూస్ చేసుకున్నాం అనమాట. మిడిల్ క్లాస్ పీపుల్స్ కి వాళ్ళ బడ్జెట్ లో ఫ్లాట్లు దొరుకుతాయని చెప్పి ఈ లొకేషన్ నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది. మార్కెట్లో చూసుకుంటే కనుక చాలా పెయింటింగ్ ప్రోడక్ట్సే ఉన్నాయి. బట్ అవన్నీ కాదని టెక్నో పెయింట్సే ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? మనం టెక్నో పెయింట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే మాది ఫస్ట్ మెయిన్ వచ్చేసి మాది అప్లై కంపెనీ అనమాట. మా దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. లేబర్ కూడా మా దగ్గరే ఉంటారు. మా స్ట్రెంత్ వచ్చేసి మా దగ్గర మినిమం 3000 పెయింటర్స్ ఉన్నారు మా దగ్గర. మేము ఇన్ టైంలో డెలివరీ చేస్తామని చెప్పి మా ట్రస్ట్ ఉండి మాకు అందరు కస్టమర్లు వచ్చేసి ఎవరైనా కానీ మాకు సైట్లు ఇవ్వడం జరుగుతుంది. మా ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ మేము వాడింది టెక్స్చర్ 2 to 2.5 థిక్నెస్ టెక్స్చర్ వాడాము. దానిపైన ప్రైమర్ 2 coats ఎకోమెట్ వేసామంట. ఈ ఎకోమెట్ పెయింట్ అనేది 7 years వారంటీ పెయింట్ అండ్ దీని ఫ్యూచర్స్ వచ్చేసి డస్ట్ ప్రూఫ్ అండ్ మన వాతావరణంలో వచ్చే ఎటువంటి కండిషన్ తట్టుకొని దృఢంగా ఉండగలుగుతుంది. అండ్ షీన్ అనేది కోల్పోదు అనమాట.